యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం కొరకు మేమంతా ఆశతో ఉన్నాం. మమ్మలను మీ వాక్యం చేత తృప్తిపరచండి. ఎపిసోడ్ సహకారి ఈ దినం ఎవరు లేరు ప్రభు. యేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులను పంపండి. ఈ పరిచర్యకు ఉన్న తీవ్రమైన ఆర్థిక అవసరతలను మీరు తొలగించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపా సహాయం మాకివ్వండి ప్రభు. మిమ్మలను చూచిన ఇశ్రాయేలు జనాంగం అలనాడు ఎంతో ధన్యులుగా భావించారు. అంతకంటే శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత వాక్యముగా మా యొద్ద పరిశుద్ధాత్మునిగా మాలోన నివసింపజేస్తున్నారు. ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించి రక్షణ భాగ్యములోనికి వారిని నడపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ రాత్రి కాలము వాక్యము వింటున్న ప్రతి ఒక్క విశ్వాసిని నేను అభినందిస్తున్నాను. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అనుదినము బైబిల్ను టెలివిజన్లో ధ్యానిస్తున్నటువంటి భాగ్యం మనందరికీ ఉంది. ఇది దేవుని ఉచిత కృప. ఏ స్థలంలో, ఏ ఛానల్లో, ఏ భాషలో, ఏ దేశంలో ఎక్కడా లేనటువంటి అవకాశం ఏలూరు హెచ్సివి ఏసీటీ ఛానల్ ప్రజలకు దేవుడిచ్చాడు. ఇది ఆయన అనాదికాల సంకల్పంగా నేను భావిస్తున్నాను. కనుక ఈ ప్రోగ్రాం మీ చర్చెస్లో తెలియచేయండి, మీ స్నేహితులకు చెప్పండి. గ్రేట్ బైబిల్ స్టడీ, ఉన్నతమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ అండ్ రేర్ ఆపర్చునిటీ. ఇది అసాధారణమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం. కనుక ప్రతి క్రైస్తవుడు దీని ద్వారా వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. సంఘాల్లో ప్రకటించండి, తప్పక సహకరించండి. మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లు అనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదను అని అనగా, మోషేయు అతని పరిచారకుడును అయిన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకు ఎక్కెను. ఇక్కడ వ్రాయబడిన మాట, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 40 దినాలు మోషే తనతో ఉండేటట్లుగా దేవుడు డిజైన్ చేశారు. ఇది మోషేకు కూడా తెలియదు. తాను 40 దినాలు అక్కడ ఉండబోతున్నాడని మోషేకు కానీ, యెహోషువాకు కానీ, అహరోనుకు కానీ, 70 మంది పెద్దలకు కానీ, 20 లక్షల ఇజ్రాయేలు జనాంగానికి కానీ తెలియదు. దేవుడు పిలిచాడు, మోషేను ఎక్కి రమ్మంటున్నాడు, మోషే ఎక్కిపోబోతున్నాడు. అంతవరకే తెలుసు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క కార్యాలలో నిమగ్నమైనటువంటి వ్యక్తుల యొక్క భవిష్యత్తు వారికి తెలియదు. దీనిని గురించి యోహాను సువార్తలో అన్నారు, పరిశుద్ధాత్మని చేత నింపబడి వాడబడేటువంటి వారు గాలిని పోలి ఉంటారు. గాలి ఎట్లా వీస్తుందో అది వీచినప్పుడే తెలుస్తుంది పలానా చోట గాలి ఉంది అనేది.
అలాగునుంటారు అన్నారు. అంటే దేవుడు ఎక్కడికి పంపితే అక్కడకు, ఏం చెబితే అందుకు, ఏం చేయమంటే దాని కొరకు వారిని దేవుడు ఏర్పరిచి వాడుకుంటాడు అనేది అర్థం. మోషే 40 దినాలు అక్కడ ఉంటాడని మోషేకు కూడా తెలియదు. సోదరుడా, సోదరి, మీరు దేవుని పరిచర్యకు సమర్పించుకున్న వారైతే మీ సమయం మీ చేతుల్లో ఉండదు, మీ సమయం దేవుని చేతుల్లో ఉంటుంది. చూడండి, గాజాకు వెళ్ళేటువంటి మార్గంలో కందాకే రాణి క్రింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు వెళుతున్నాడు. అతనిని వెళ్ళి కలుసుకోమన్నాడు ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు. అచ్చటకు పరిగెత్తుకొని వెళ్ళి కలుసుకున్నాడు ఫిలిప్పు గారు. మరలా అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ అతనిని కొనిపోయిన కనుక అతడు ఏ స్థలానికి వెళ్ళాడో మిగతా వాళ్ళు ఎవరికి తెలియలేదని రాస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ మాటలు మనకు తేటగా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము. ప్రభువు చేసినటువంటి కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. వాటిని మనము గ్రహించటం మానవ మేధస్సుకు సాధ్యం కాదు. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగుతుకుని పోయి అతనిని కలుసుకొనెను. ఆ తరువాత వాక్యంలో మనం చూస్తున్నట్లయితే 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెలుపటికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఫిలిప్పు ఇష్టం లేదు ఇక్కడ, ఇష్టంతో లేదా కన్సర్న్తో పని లేదు ఇక్కడ. దేవుడికి సంపూర్ణంగా లోబడ్డాడు ఫిలిప్పు. దేవుడు ఫిలిప్పును కొనిపోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళాడు. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజ్జోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణాలన్నింటిలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు తాను సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగి ఆయన నడిపిస్తూ ఉంటాడు. చూడండి, మరలా యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు 8వ వచనం, నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. వింటున్నారా? గాలి శబ్దము విందురే గాని ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో తెలియదు అంటూ, అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనెను. ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు, దేవుని ఆత్మ చేత నూతనమైన సృష్టిగా మార్చబడినటువంటి వారు, దేవునికి పరిపూర్ణంగా లోబడినటువంటి వారు, వారు గాలి వచ్చినప్పుడు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళుతుందో తెలియదు. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉంటుంది అనేటువంటిది చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వ్యక్తులు వారి వారి పరిచర్యలలో వారు ఏ స్థలానికి వెళుతారు, ఎట్లా పనిచేస్తారు అనేది వారి స్వాధీనంలో లేదు. ఇప్పుడంటే అంత ప్లానింగ్. వారు సమర్పించుకున్న సమయం ఇవాంజలికల్ పీరియడ్. 1st సెంచరీలో ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించడానికి ఒక డివైన్ టైం టేబుల్ను అపోస్టల్స్ ద్వారా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ నెరవేరుస్తున్నటువంటి పీరియడ్లో ఉన్నటువంటి వారు అపోస్తలులు. అలాగనే దేవుడు తాను అనుకున్నటువంటి పనిని తన ప్రజల పక్షంగా చేయుట కొరకై మోషేని పిలుచుకుంటున్నాడు. కాబట్టి మోషేకు తెలియదు అచ్చట ఎన్ని దినాలు ఉండాలనేది, కానీ దేవునికి తెలుసు అతడు ఎన్ని దినాలు ఉండాలో. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని చూడండి, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, వెయిట్ చేయమంటున్నాడు. అక్కడ అచ్చట ఉండుము. సోదరుడా, సోదరి, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు భక్తులు తూచా తప్పకుండా దాన్ని ఆచరించారు.
ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అన్నారు, నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుడును నువ్వు ప్రేమించుచూ ఉన్నటువంటి నీ ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును బలి ఇమ్మని చెప్పారు. ఆ స్థలానికి అబ్రహాము వెళ్ళాడు. 3 దినాలు పట్టింది ఆ స్థలంకి వెళ్ళటానికి. తల ఎత్తి ఆశ్చర్యంగా ఆ యొక్క కొండ వైపు చూచాడు. అది కపాలపు కొండ. గ్రహిస్తున్నారా? చూడండి, దేవుడు అతన్ని నడవమన్నప్పుడు నడిచాడు, ఇక అంతే. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, అంతే. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని యొక్క మాట చొప్పున జరిగిస్తూ పోవాలి. తమ వ్యక్తిగత రిజర్వేషన్స్, తమ వ్యక్తిగత ఆధిపత్యముతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వటం మానివేసి దేవునికి లోబడినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా వాడుకుంటారు. చూడండి, నీవు వారికి బోధించేటట్లు నేను వ్రాసిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిస్తాను. చూడండి, దేవుడు 2 రాతి పలకల మీద తన చేతి వేలితో వ్రాశాడు. అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. దేవునికి వ్రేలు చెయ్యి ఉందా? దేవునికి నీకు నాకున్న శరీర రీతిగా ఉన్న వ్రేలు చెయ్యి ఉందా? ఈ మధ్యన కొన్ని సంవత్సరాల క్రితం ఇరాన్ ఇరాక్ వార్లో ఒక ప్రత్యేకమైనటువంటి కొండ గుహలో ఒక 2 రాతి పలకలు దొరికాయి అని ఈ క్రిస్టియన్ లైబ్రరీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలియజేశారు. వాటి మీద 10 కమాండ్మెంట్స్ వ్రాయబడ్డాయి. 4 ఒకదాని మీద, 6 ఒకదాని మీద. వాటిని పరిశీలిస్తే లేజర్ బీమ్ కంటే పవర్ఫుల్ రేస్ చేత ఆ స్టోన్ మీద అందమైన రీతిలో అవి చెక్కబడ్డాయి అనేటువంటి విషయం అక్కడ గుర్తించడం జరిగింది. దేనితో చెక్కాడు? లేజర్ బీమ్ కంటే పవర్ఫుల్ బీమ్, దానితో చెక్కబడ్డాయి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రిస్టియన్స్ లీడర్షిప్లో ఉన్న వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట, నేను వ్రాసిన ఆజ్ఞలు. దేవుడు రాస్తానంటున్నాడు. సోదరుడా, సోదరి, ఎవరి కొరకు దేవుడు రాస్తున్నాడు? నీవు వెళ్ళి ప్రజలకు బోధించేటట్లుగా. సోదరా, సోదరి, ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. నీవు వెళ్ళి వారికి బోధించేటట్లు నేను రాస్తున్నాను, అవి నీకు ఇస్తున్నాను. కనుక మోషే వెళ్ళి బోధించాల్సింది ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు. నేను మాట్లాడుతున్నది నా వ్యక్తిగత మాట కాదు, దేవుని మాట. కనుక నేను మాట్లాడుతున్నది ఆయన మాట, కనుక నా మాట మీరు నమ్మి తీరాలని చెప్పి యేసు ప్రభు యూదుల మధ్య చాలా ఖండితంగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు మాట వినటం దేవుని మాట వినటం, మోషే మాట వినటం దేవుని మాట వినటం. కనుక దేవుడు ప్రజలు ఏదైతే బోధ నేర్చుకోవాలని ఆశించినాడో దానిని రాతి పలకల మీద రాసి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. సోదరుడా, సోదరి, బోధించమంటున్నాడు. మోషే, నీవు ప్రజలకు బోధించాలి. మోషేను ఒక బోధకుడిగా, టీచర్గా ఆయన నియమిస్తున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, క్రిస్టియన్స్ నీడ్ సౌండ్ డాక్ట్రిన్. క్రైస్తవులకు, సంఘాలకు ఈ రోజున ఖచ్చితమైనటువంటి సిద్ధాంతము బోధించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితమైనటువంటి సిద్ధాంతము సంఘములో బోధించాలి. బిబ్లికల్ రైట్ డాక్ట్రిన్, రైట్ డివిజన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది ఖచ్చితంగా సంఘాల్లో బోధించాలి. లేకపోతే రకరకాల దుర్బోధలు, అపోహలు, రకరకాలైనటువంటి అపవాది విన్యాసాలు సంఘాల్లోకి వచ్చేస్తాయి. జాగ్రత్త. మీడియాలోకి ఇప్పటికే చాలా వచ్చేసాయి. నేను చాలాసార్లు చెబుతూ వస్తున్నాను. ఈ దినం నేను ఒక మాసపత్రిక నేను చదువుతూ వచ్చాను, క్రిస్టియన్ మ్యాగజైన్. అందులో 2 బోధకులు, నేను పేర్లు చెప్పను, 2 బోధకులు ఒకరి మీద ఒకరు కోర్టుకు వెళ్ళారు. కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఒక బోధకుడు తాను ఇతర దేవుళ్ళతో పోల్చి మాట్లాడారట, ఒక బుక్ వ్రాశారట. దాని మీద వారు ఇరువురు తగువబడ్డారు, కోర్టుకు పోయారు. ఎందుకు ఇది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే,
బోధించుట, రైట్ డాక్ట్రిన్ బోధించటం గనక ఎప్పుడైతే సంఘంలో జరగలేదో ప్రజలు మోసపోతారు. రైట్ లీడర్షిప్ కావాలండి. ఈ రోజున సంఘాల్లో ఏది పడితే అది బోధించి, క్రైస్తవ్యానికి ఏది పడితే అది బోధిస్తున్నప్పుడు ఖండించేటువంటి ఒక కౌన్సిల్ ఫస్ట్ సెంచరీలోనే ఉంది. కానీ ఇప్పుడుందా? ఏలూరు పట్టణంలో 200 సంఘాలు. వీటిలో ఏం బోధ జరుగుతుంది, ఎటువంటి డాక్ట్రిన్స్ టీచ్ అవుతున్నాయి, ఎట్లా ప్రజలు డీవియేట్ అయ్యే అవకాశం ఉంది, ఈ ప్రజల మీదకి, క్రైస్తవ సమాజం మీదకు ఎటువంటి విధానములో సాతానుడు వాక్యాన్ని పర్వర్ట్ చేసి అప్లై చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు సిటీలో. యాజ్ ఏ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకులముగా ఎన్నడైనా కూర్చొని ఆలోచన చెయ్యాలి. నేను ఒక ఏలూరు సిటీ చెబుతున్నాను అనుకోకండి. అలాగన భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని సేవకులు తమ బోధ చేత, రైట్ డాక్ట్రిన్స్ వారికి తెలియపరచుట చేత అపవాది యొక్క తంత్రముల నుండి వారిని తప్పించగలుగుతారు. అందుకే ప్రభు, నేను వ్రాసినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రం నీకిస్తాను, నీవు వారికి బోధించాల్సింది అదే. మోషే దాన్ని దాటి బోధించకూడదు. తన సొంత జ్ఞానముతో కూడిన పదములు ఎన్నడూ కూడా ప్రజలకు నేర్పించకూడదు. తన సొంత ఉద్దేశాలను దైవోపదేశములుగా బోధించకూడదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను దేవుని యొక్క వాక్యముగా వక్రీకరించి ప్రజలకు దానిని ప్రిన్సిపల్స్ను వ్యతిరేకంగా నేర్పించే ప్రయత్నం చేశారు. అందుకే ఆనాటి ప్రధాన యాజకులను యేసుక్రీస్తు ప్రభు వారు విపరీతముగా ఖండించి మాట్లాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మీరు చదవటం ప్రారంభిస్తే అంధులైన మార్గదర్శకులారా అంటాడు. అంధులైన మార్గదర్శకులారా, అర్థమవుతుందా? మార్గదర్శకులు, టీచర్స్, క్రిస్టియన్ టీచర్స్. నేను విద్యను చెప్పే ఎంఈడి బిఈడి టీచర్ గురించి మాట్లాడటంలే. క్రిస్టియన్ టీచర్స్ అన్నప్పుడు చర్చ్లో ఉన్నటువంటి బోధకులు ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించు రీతిగా జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఈ మూల సిద్ధాంతాన్ని క్రైస్తవ సంఘానికి నేర్పించి బోధించి టీచ్ చేయాల్సినటువంటి అవసరం బోధకులపై ఉంది. సోదర సోదరి, ఈ రాత్రి ఏమి బోధ మీరు పొందుకుంటున్నారు? బెరయా విశ్వాసులు అపోస్తలులు చెప్పిన మాటలు ఆ విధంగా లేఖనాల్లో ఉన్నాయో లేదో రాత్రిపూట కూర్చుని మరి పరిశీలన చేశారు అని వ్రాయబడింది. కనుక ప్రతిదానిని నమ్మవద్దనేది బైబిలే చెబుతోంది. సోదరుడా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మోషేకు దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నారు, నీవు వారికి బోధించేటట్లు నేను వ్రాసిన వాటిని నీకు ఇస్తున్నాను, వాటిలో నుండి నువ్వు బోధించాలి. మోషే అతని పరిచారకుడైన యెహోషువ లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాడు. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండండి, ఇదిగో అహరోను హూరు మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మీలో ఎవరికైనా వ్యాజ్యం ఉంటే అహరోను హూరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి. హూరును మిరియాము భర్తగా కొందరు అభివర్ణించారు, అయితే ఆ మాట ఎక్కడ రాయలేదు. ఫ్యామిలీ అంతా కూడా ప్రభు సేవ కొరకు సమర్పించుకున్న కుటుంబముగా మోషే కుటుంబాన్ని అభివర్ణించడం జరిగింది కొందరు క్రైస్తవ పెద్దలు. అహరోను హూరులు ఉన్నారు, వారు మీకు వ్యాజ్యం తీరుస్తారు, నేను లేననేటువంటి ఆందోళన చెందవద్దు, దేవుడు నన్ను పిలిచారు, నేను పైకెక్కి వెళుతూ ఉన్నాను, కాబట్టి నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని పెద్దలకు మాట్లాడుతున్నాడు. ఏ పెద్దలు దేవుని చూచారో, ఏ పెద్దలు దేవుని సన్నిధిలో భోజనం చేశారో ఆ పెద్దలను అక్కడే ఉండమన్నాడు. కానీ అలా జరిగిందా? వారిని అక్కడే ఉండమన్నాడు. వారు దేవుని చూచారు, అయినప్పటికీ మోషే ఏమాయనో మాకు తెలియదని ప్రజలు ప్రెజరైజ్ చేస్తే లొంగిపోయారు. క్రిస్టియన్ లీడర్షిప్లో పెద్దలు, డీకన్స్ ప్రెషర్కు లొంగిపోకూడదు.
సంఘములో వస్తున్న వ్యతిరేకమైన ప్రెషర్స్కు సంఘ పెద్దలు సంఘ సేవకులు లొంగిపోతే జరిగేదేమిటి? రాజీ ధోరణి. రాజీ ధోరణి వల్ల సంఘం నష్టపోతుంది. రాజీ ధోరణి వల్ల దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకు వస్తుంది. చదువుదాం. మీరు ఇక్కడనే ఉండండి, మీ యొద్దకు మేము వచ్చే వరకు ఉండండి అని అనగా వారు అచ్చటున్నారు. మోషే కొండ మీద ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కప్పెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడెను. దేవుడు 7వ దినాన మోషేను పిలిచినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క మహిమ ఆ కొండ అంచున అగ్ని వలె కనబడుతోంది. సోదరుడా, ఈ రాత్రి నేను ఒక విషయాన్ని చెబుతాను. మోషే తన 80వ ఏట ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించటానికి పూర్వం తన మామగారి ఇంటి వద్ద ఉండి మందలు మేపుకుంటున్నప్పుడు హోరేబు పొద దగ్గర ఏ దృశ్యం కనపడింది? పొద కాలిపోలేదు, మండిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ పర్వత శిఖరమున అగ్ని వలె కనబడుతోంది, దహించు అగ్ని కనబడుతోంది, మహిమ కనబడుతోంది. కానీ అక్కడ ఏమాత్రం డ్యామేజ్ లేదు. సో దేవుడు వారికి ప్రత్యక్షత ఇన్ ఫైర్ అగ్నిలో ఇచ్చినప్పుడు అది వారికి ఒక సూచనగా అనుగ్రహించబడింది. ఆయన ప్రజెన్స్ ఒక సూచనగా అక్కడ అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుని ప్రత్యక్షత వారికి దొరికింది. దేవుడు వారికి కనబడుతున్నాడు. ఆయన ప్రత్యక్షత వారికి గోచరమైంది, అర్థమైంది. అటువంటి పరిస్థితి మధ్య వారు మరింత భయభక్తులు కలిగి ఉండాల్సిన వారు, కానీ వారు ఆ విధంగా ఉండలేకపోయారు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకు ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. చూడండి, నిర్గమాకాండము గ్రంథము చాలా తేటగా ప్రభువు 31వ అధ్యాయం 18వ వచనం వరకు మోషే కొండ దిగి రాకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది. 25వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ అధ్యాయం చివరి వచనం వరకు మోషే పర్వతము మీదనే ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆజ్ఞలు రాయబడ్డాయి. అది 40 డేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. 40 దినాలలో జరిగినటువంటిది ఏమిటి అనగా దేవుడు తన యొక్క సేవకునికి ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ 40 దినాల్లో ఏం జరిగిందో 32వ వచనం నుంచి రాస్తున్నాడు. మోషే దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు అతన్ని పంపిస్తాడో లేదో మాకు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే దేవుని చూచి బ్రతికే నరుడు ఎవరు లేదని అనుకుంటున్నాం కదా. మోషే ఏదైనా తప్పు చేసి ఉంటే ఆయన చంపేశాడేమో, అతడు తిరిగి రావటం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మాకు ఒక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుడిని చేయమని చెప్పి, దేవతను చేయమని చెప్పి మోషే అనువాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదని చెప్పి వారు తిరుగుబాటు చేశారు అహరోను మీద. ఎంత విచారకరం. మోషే 40 దినాలు కనపడనప్పుడు ఇశ్రాయేలీయులు మరింత విధేయతతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడాల్సింది పోయి తమ కొరకు వేరొక దేవతను ఆశ్రయించడానికి ఇష్టపడ్డారు. కనుక అటువంటి నైజం కలిగిన ప్రజలు కాబట్టి దేవుడు వారికి టీచ్ చేయమంటున్నాడు. కనుక సంఘాల్లో ప్రజలు వాక్యము లేకపోతే నశించిపోతారు. కాబట్టి వాక్యానికి ప్రధాన చోటు ఇవ్వాలి. ఇవాళ ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చేసింది ఎక్కడికక్కడే. ఆడపిల్ల కాదు మగపిల్లాడు పుట్టాలి అని ప్రార్థన చేసేవాళ్ళు వచ్చారు. ఇవాళ ప్రమోషన్ రావాలని ప్రార్థన చేసేవారు వచ్చారు. ఆస్తి కలిసి రావాలని, కోర్టులోకి వెళ్ళాలని ప్రార్థన చేస్తామంటున్నారు. ఎంత విచారకరం. ఈ రికార్డింగ్ 5 నిమిషాల ముందు నాకు ఒక టెలిఫోన్ వచ్చింది హైదరాబాద్ నుండి.
అయ్యా నాకు ఒక మగపిల్లాడు పుట్టేట్టుగా ప్రార్థించండి, నేను ఆల్రెడీ గర్భవతిగా ఉన్నాను అని అడిగారు ఆమె. ఆమెకు వాక్యం చెప్పాను నేను, దేవుడిచ్చే బహుమానం ఎవరైనా ఒకటే. కనుక మనం డిసైడ్ చేసుకుంటున్నాం మనకేం కావాలనేది. దాని బోధకులు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక సరి అయిన విధానంలో వాక్యం వారికి నేర్పించకపోతే వారు తమ చిత్తం నెరవేర్చుకొని కోరుతారు, దేవుని చిత్తానికి తలవంచరు. ప్రజలు గొర్రెల వంటి వారు. అందుకనే దేవుడు బోధకులను ఏర్పరుస్తున్నాడు. కొత్త నిబంధనలో సైతము ప్రభువు బోధకులను ఏర్పరిచాడు. ఫిలిప్పీ పత్రికలో మనకు 5-fold మినిస్టర్స్ను గురించి రాసింది. 5 విధాల పరిచర్యలు, పరిచారకులు. సంఘంలో వీరు ఉండాలి, ఎందుకంటే వారు బోధించాలి. బోధించకపోతే ప్రజలు నశించిపోతారు. ప్రజలు ఆధ్యాత్మికంగా బలపడటానికి వాక్యోపదేశం చేసేటువంటి నమ్మకమైన సేవకులు కావాలి. కాబట్టి మోషేను బోధించమన్నాడు, ఎందుకంటే ప్రజలు తొట్టిల్లిపోకుండా. ఈ రాత్రి వాక్యానికి నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 25వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఈరోజు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు, ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారాలను పంపండి ప్రభువా. యేసే పరిష్కారంకున్న తీవ్రమైన ఆర్థిక అవసరతలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, తీర్చండి నాయన. మహిమ పొందండి. మా ప్రేక్షకులు రక్షించబడినట్లు సహాయం చేయండి. రక్షించబడిన విశ్వాసులు సువార్థికులుగా అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి. సువార్త వినని ప్రజలు ఉండకుండా అనేక మంది రక్షించబడినట్లుగా సువార్తను విస్తరింపజేసేవాడిని లేవనెత్తండి. యేసు పరిష్కారం 24 hours ఛానల్ను మీరు దీవించండి. యేసు దివ్య నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.